Namaskar, I am Dr. S.A. Kumar, and we have a very good clinic at Gannamguda. The clinic name is Nobel Multi Speciality Clinic, and generally we treat all sort of chronic cases and all sort of sexual problems and different types of joint pains, all this. And treatment is based on purely natural medicines. So uh, today, actually, I'll tell you like it's one of the very good topic. ఆ టాపిక్ ఏంటంటే లైక్ అంగస్తంభనం. సో ఈ అంగస్తంభనం ఒకరికి ఎందుకు జరుగుతుంది అండ్ ఈ ఇది ఒక్కోసారి ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మనము ఆ, దాని నుంచి ఎలా బయటపడాలి అండ్ దానికి న్యాచురల్ రెమెడీ అయితే మనం ఏ టైప్ ప్రికాషన్ తీసుకోవచ్చు, ఏ టైప్ రెమెడీస్ మనం తీసుకోవచ్చు, అదే ఈరోజు చెప్తాను. సో వీడియో కంప్లీట్ అయ్యేప్పుడు మీరు కంప్లీట్గా చూడండి, దెన్ అన్నీ అర్థమవుతుంది. లేకపోతే మీరు మధ్యలో మానేశారంటే మీకు అర్థం కాదు. సో ఇది యాక్చువల్లీ క్వశ్చన్ అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనకు ఈ అంగస్తంభనం ప్రాబ్లమ్స్ ఎందుకు జరుగుతుంది. ఓకే, సో నా ప్రాక్టీస్లో నేను చూసిన ప్రకారంగా అయితే మోస్ట్లీ ఐ హ్యావ్ సీన్ లైక్ ఎక్కువ మందికి ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఎక్కడ జరుగుతుంది అంటే దట్ ఈజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకు సరిగా నిద్ర లేదంటే కూడా దాని నుంచి ఒక ఈ టైప్ అంగస్తంభనం ప్రాబ్లమ్స్ మనకు జరగడం అవకాశం ఉంది. ద సెకండ్ థింగ్ లైక్ స్ట్రెస్. సపోజ్ ఎప్పుడైనా సరే మనకు వర్క్ స్ట్రెస్ అయినా, లేకపోతే మనకు ఏమైనా లాంగ్ టర్మ్ స్ట్రెస్ అయినా, లేకపోతే దాంతోపాటు సపోజ్ ఒకరికి హ్యూజ్ బిజినెస్ లాస్ వచ్చేసింది, ఆ తర్వాత వాళ్ళకు స్ట్రెస్ వచ్చింది. సో స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ బిహైండ్ దట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ లైక్ ఆల్వేజ్ లివింగ్ ఎ సెడెంటరీ లైఫ్. ఓకే, దట్ మీన్స్ ఎక్సర్సైజ్ లేకపోవడం. సో మనకు నార్మల్గా ఒక వ్యక్తి ఫిట్గా ఉండాలంటే 100 to 100% మనకు హెల్త్ బాగుండాలి. ఓకే, అండ్ హెల్త్ బాగుండాలంటే డైలీ బేసిస్లో మనకు ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ ఇన్ కేస్ మీకు లేకపోతే ఖచ్చితంగా మనకు ఏమవుతుందంటే సెక్చువల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు మనిషికి, అండ్ దానివల్ల మనకు ఈవెన్ సెక్చువల్ ఆర్గాన్స్కు కూడా మనకు బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. అండ్ దాంతోపాటు ఏమవుతుందంటే లైక్ పర్టికులర్గా పెనీస్కు మనకు బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే ఆటోమేటికలీ మనకు అంగస్తంభనం జరగడం అవకాశం ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఐ టెల్ యూ, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లాస్ట్ కాజ్ విచ్ ఐమ్ టెలింగ్ యూ. అది ఏంటంటే లైక్ టేకింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్, taking different types of fast food, because fast food generally contains all these like Ajinomoto and vinegar and different types of even sauce also they use for preparing this, and all those items that is generally containing the preservative. Okay, so that preservative also is not good for health, and this Ajinomoto and ఈవెన్ వినేగార్, దిస్ టూ ఆల్సో ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇది అన్నీ మనం రెక్టిఫై చేయాలి. ఫైనలీ నేను చెప్పడం ఏంటంటే హౌ టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దీస్ ఆర్ ద అన్ని ప్రాబ్లమ్స్ ఇది జరుగుతూనే ఉంటాయి. అండ్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే లైక్ ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా మనకు వచ్చేసిందంటే మనం ఎలా దాని నుంచి బయటపడాలి. ఓకే, సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ప్రతి ఒక్కరికి నార్మల్గా అర్థం కాదు, బట్ లైక్ డైలీ బేసిస్లో ఒక 6 to 7 hours మంచిగా పడుకోవడం, దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, అట్లీస్ట్ 1 hour మనం డైలీ బేసిస్లో బాగా ఎక్సర్సైజ్ చేయడం. సో బాగా ఎక్సర్సైజ్ చేయడం ఇన్ ద సెన్స్, కొంతమంది వాకింగ్కి వెళ్ళిపోతారు, గంట వెళ్ళి వాకింగ్కి వెళ్ళి వస్తారు, అది పనికి రాదు. సో ఇన్స్పైట్ ఆఫ్ దాట్ వీ హ్యావ్ టు గో సంథింగ్ లైక్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ టైప్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 1 hour మనకు జరగాలి. సో ఈ 1 hour ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతాయి, అండ్ దాని వల్ల మనకు ఏమవుతుందంటే హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్ జరుగుతాయి. సో హార్మోన్స్ బ్యాలెన్సింగ్ ఎప్పుడైనా జరిగితే డెఫినెట్గా ఖచ్చితంగా మనకు 100 to 100% మనకు హెల్త్ బాగుంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఫుడ్ ప్యాటర్న్లో డైలీ బేసిస్లో అట్లీస్ట్
ఒకరికి బాడీ వెయిట్ బట్టి వాళ్ళ ఫ్రూట్స్ తినాలి. ఒకరికి బాడీ వెయిట్ సపోజ్ 70 kg ఉంది అనుకోండి, మీరు మినిమమ్ 700 grams ఫ్రూట్స్ తినాలి. సో ఈ ఫ్రూట్స్ వల్ల అంటే మీకు క్వశ్చన్ రావచ్చు, లైక్ ఫ్రూట్స్ తింటే ఏంటి, ఎలా మనకు బలం వస్తాయి, మనం ఎలా మనకు స్టామినా పెరుగుతాయని మీకు క్వశ్చన్ రావచ్చు. బట్ అంగస్తంభనం జరిగిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రూట్స్లో ఉన్న మెడిసిన్స్, లైక్ కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అది చెప్తున్నా. ఫ్రూట్స్లో ఏంటంటే ఒకటి నైట్రిక్ ఆక్సైడ్. నైట్రిక్ ఆక్సైడ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఫర్ ద అంగస్తంభనం. సో అంగస్తంభనంకి మనం ఖచ్చితంగా మనకు సరిగా చేయాలంటే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ మన బాడీలో జరగాలి. అప్పుడు మనం జనరల్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాం. సో ఇప్పుడు ఈ అంగస్తంభనంకి మనకు డైలీ బేసిస్లో 100% మనము మినిమం మన బాడీ వెయిట్ బట్టి మనం ఫ్రూట్స్ తినాలి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, బీట్రూట్ జ్యూస్ డైలీ అట్లీస్ట్ 1 glass మీరు తాగండి. అండ్ దాంతోపాటు అశ్వగంధ పౌడర్ ఐ విల్ సజెస్ట్. ఈ అశ్వగంధ పౌడర్ మీరు డైలీ 1 స్పూన్ ఒక ½ glass వేడి నీళ్ళు మీరు కలిపేసి డైలీ బిఫోర్ ఫుడ్ మీరు తీసుకుంటే రాత్రిపూట, సో దట్ గివ్స్ ద బెస్ట్ రిజల్ట్. సో ఫైనలీ ఈ 3 things మీరు చేయండి అండ్ లైఫ్ స్టైల్ మీరు మార్చుకోండి. కొంచెం మైన్యూట్ కరెక్షన్ ఇన్ ద లైఫ్ స్టైల్ విల్ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా పర్టికులర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అదర్వైజ్ యూ ఆర్ యూజింగ్ స్టెరాయిడ్స్, అదర్వైజ్ యూ ఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలోపథిక్ మెడిసిన్, ఎట్లా ఏమైనా యూజ్ చేస్తున్నారా అంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు వచ్చి నాకు కూడా కలవచ్చు, నా క్లినిక్ వచ్చి మీరు కలవచ్చు. అండ్ మై నెంబర్ ఈజ్ 9014005994. ఈ నెంబర్కు మీరు కాల్ చేసి నా క్లినిక్ వచ్చి కలవచ్చు. నా దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ ఆల్ ఆర్ న్యాచురల్ మెడిసిన్స్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్ విద్ ఇన్ ఎ డే. ఒక్క రోజులో మీకు రిజల్ట్ రావడం అవకాశం ఉంది. సో ప్రాబ్లమ్స్ బట్టి ఉంటాయి. అండ్ మీకు ఇన్ కేస్ ఇది అన్నీ చేసేసారు, మీకు ఆ తర్వాత కూడా మీకు రిలీఫ్ రాలేదు, లేకపోతే మీకు లైక్ ఈ ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ అవ్వలేదు అంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. అండ్ ఎవరికైనా సరే ఏమైనా క్వారీ ఉంటే ఈ నెంబర్కు మీరు డెఫినెట్గా కాల్ చేసి నాకు అడగొచ్చు. సో మీ క్వారీస్కి అన్నీ నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.